తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లీకేజీల లాంటి కుట్రలు పన్నుతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. 10వ తరగతి హిందీ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని వెల్లడించారు. ప్రశాంత్ స్వయానా బండి సంజయ్కు పరీక్షా పత్రం పంపినట్లు విచారణలో తేలిందని నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దన్న ఆయన లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో కానీ నిన్న మొన్న 10th పరీక్షల యొక్క పేపర్ లీకేజ్ కానీ ఈ విధంగా పోలీసు బూత్లోకి వెళ్ళి వాళ్ళు మొత్తంగా విచారణ చేసిన తర్వాత అసలు రంగు బయటపడ్డది. ఉసుకేసుకుని కేంద్ర ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో విధంగా దీన్ని బదనాం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పైన ఆపదలు సృష్టించాలని చెప్పి ఇవన్నీ కూడా రతంగా చేయడం జరుగుతుంది. మరి నిన్న జరిగినటువంటి మరి ఏదైతే ఆ క్వశ్చన్ పేపర్ లీకేజీలో ప్రశాంత్ అని మనం ఇలా చూస్తా ఉన్న పేపర్లో బండి సంజయ్ గారి చేతుకు మరి కంకణ కడతా ఉన్నాడు. దత్తాత్రేయంతో కంచురుడు, లక్ష్మణ్ గారితో కంచురుడు, డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ మెంబర్ ఆయన ఇదివరకు మరి ఏ విధంగా ఎవరితో సన్నిహితంగా ఉండే ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా బండి సంజయ్ గారికి వాట్సాప్ లో ఆ క్వశ్చన్ పేపర్ పంపడం జరిగింది. పోలీస్ విచారణలో బయటపడ్డది. నిన్న రాత్రికి బండి సంజయ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇంత దురాగతము ప్రభుత్వాన్ని ఏ విధంగా మనము ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందరో మంది పిల్లల భవిష్యత్తు చేకూరుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటువంటి విధానాన్ని పూనుకోవడము మేము తీవ్రంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఖండిస్తా ఉన్నాం.